జై శ్రీరామ్. నమస్కారం అందరికీ కూడాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఈటల రాజేందర్ గారి బర్త్డే. అయితే వారి ఇంట్లోనే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేటువంటివి జరిగినాయి. దానికి 133 డివిజన్ వాళ్ళమందరం కూడాను ఆయనను విష్ చేయడానికని చెప్పని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి ఆయనను విష్ చేశాము. అక్కడ కొన్ని ఫోటోలు దిగడం జరిగింది అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అని చెప్పనంటే పొద్దున్న నుంచి జనాలు ఒకటే తాకిడి. అయినా కూడాను ఎంత రష్ ఉన్నా కూడాను మేము వెళ్ళినా మాకు మంచి రిసీవింగ్ అనేటువంటిది చేసుకొని ఆయన మంచిగా అందరికీ కూడాను ఏంది అని చెప్పనంటే అందరితోని మాట్లాడి అంత బిజీలో కూడా గుర్తుపెట్టడము మాట్లాడడం అంటే ఒక ఎంపీ సామాన్యంగా కార్యకర్తలని గుర్తుపెట్టుకోవడం అనేటువంటి చాలా కష్టం చాలా మందికి కూడా. కానీ పేరున గుర్తుపెట్టుకొని మాట్లాడించడం అనేటువంటిది జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. సో మేము కూడాను ఒక కేక్ అనేటువంటిది తీసుకుపోయి అక్కడ కట్ చేయించడం జరిగింది. అండ్ విశేషం ఏంటి, యాక్చువల్గా ఆయనకు కేక్ కట్ చేయడము ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏంటంటే మా అభిమానం కొద్ది మేము తీసుకొని పోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకళ్ళు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు, మరి ఇక్కడ వాళ్ళో తెలీదు, ఒక పెద్ద కేక్ని ఏర్పాటు చేశారు. అది అరౌండ్ వచ్చేసి ఒక 20 kgs 15 kgs పెట్టారు కేక్. మేము 1 kg తీసుకుపోయాం. మీరు ఫస్ట్లో చూసుంటారు షార్ట్లో, చాకో చిప్స్ది చాలా బాగుంది. సో ఈ విధంగా మేము వెళ్ళాము. సో ఎట్లా అని చెప్పారంటే మేము గెలిపించుకున్నందుకు మా ఎంపీ మమ్మల్ని రికగ్నైజ్ చేసి మాకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వచ్చిన 2000 మందికి కూడాను భోజనాలు ఏర్పాటు చేశారు. 2000 కాదు, అంతకుమించే ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అది నేను వీడియో తీయలేదు, ఏమనుకోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.